గురువింద నీతులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. గురువింద గింజ సామెతలానే వైసీపీ అధినేత తమ పార్టీలోని కీచకుల గురించి తెలుసుకోకుండా ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలపై అవాకులు చవాకులు పేలడంపై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వచ్చారండి శుద్ధపూసులు అంటూ వైసీపీ నేతలపై జన సైనికులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వైసీపీ హయాంలో ఇంతకంటే దారుణాలు చాలా చూశామని, అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయంటూ బాలయ్య డైలాగులు వైరల్ చేస్తున్నారు. ఇంతకీ జగన్ ఏమన్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ పేరు మహిళా భద్రత పార్ట్ టైం నినాదం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు రాగానే వెంటనే ప్రతిపక్షానికి ఫుల్ ఫ్యూయల్ అందుతుంది, అధికార పక్షం ఫుల్ డిఫెన్స్ లో పడుతుంది. అంటే బాధితురాలి బాధ ఒకటి, రాజకీయ ఆనందం ఇంకొకటి. కూటమి ప్రభుత్వంలో భాగమైన ఓ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయంటే అంతే, వైసీపీ శిబిరంలో అలారం మోగుతుంది. ఫ్లాష్ బ్యాక్ వీడియోలు రెడీ అవుతాయి. చంద్రబాబు పాత స్పీచ్లు తవ్వేస్తారు. ఎన్నికల ముందు ఓ సభలో మహిళలను వేధిస్తే ఒంట్లో వణుకు పుట్టిస్తామని చంద్రబాబు అన్న క్లిప్స్ ఇప్పుడు వైసీపీ అధికారిక ఆయుధాలుగా మారాయి. రైల్వే కోడూరులో మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. కానీ తేల్చాల్సింది కోర్టులో. రాజకీయాల్లో ఏమవుతుంది? పోలీసుల కంటే ముందు సోషల్ మీడియాలో విచారణ జరుగుతుంది. పార్టీ ఆఫీసుల్లోనే తీర్పు వచ్చేస్తుంది. మహిళలకు రక్షణ లేదని ఓ పార్టీ అంటుంది, మీ హయాంలో ఏం జరిగిందో చూశాంలే అని ఇంకో పార్టీ అంటుంది. అంటే నిజం కంటే నిందలే ఫాస్ట్. ఆరోపణలు చేసిన మహిళ ఒకటి చెబుతుంటే ఎమ్మెల్యే కుటుంబం ఇంకోటి చెబుతుంది. ఎమ్మెల్యేనేమో ఇది ట్రాప్ అంటారు. ఇక్కడే రాజకీయాలు ఎంటర్ అవుతాయి. బాధిత మహిళదే నిజమని వైసీపీ అంటుంది, కానీ అబద్ధమని కూటమి అంటుంది. మరి పోలీసు విచారణ సంగతి ఏంటంటే అది తర్వాత చూసుకుందామంటారు. ఇప్పుడు వీళ్లకు కావలసింది టీవీ డిబేట్లు, ట్రోల్స్, వైరల్ పోస్టులు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెద్ద సస్పెన్స్ ఏంటంటే ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారా అన్నది. ఒక్కవేళ స్పందిస్తే ఎప్పుడు స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు? మరోవైపు ఎమ్మెల్యే ఫోన్ ఆఫ్ అంటారు, అజ్ఞాతంలో ఉన్నాడని అంటారు, ముందు జనసేనాని దగ్గరికి వెళ్తాడని అంటారు. ఇది రాజకీయ వ్యవహారమా లేదా సినిమా క్లైమాక్స్ కు ముందు సైలెన్స్ ట్రాకా? వైసీపీ చేస్తున్న విమర్శలకు కూటమి నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. మీ పాలనలో ఏం జరిగిందో మర్చిపోయారా అంటూ వైసీపీని ప్రశ్నిస్తున్నారు. మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై వచ్చిన లైంగిక ఆరోపణలు గుర్తు చేస్తూ న్యూడ్ కాల్స్ చేస్తూ దొరికిపోలేదా అని నిలదీస్తున్నారు. అదేవిధంగా కొడుమూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ పై మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసును ప్రస్తావిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మహిళలను వేధించిన ఘటనలు, వారిపై నమోదైన కేసులు కూడా గుర్తులేవా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. నాడు తమ పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే జగన్ మౌనం పాటించారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే ఆయన ఫుల్ వాల్యూమ్ పెంచారు. అంటే మహిళా భద్రత ఒక సిద్ధాంతం కాదు, అధికారంలో ఉన్న వాళ్ళను బట్టి మారే నినాదం. మొత్తానికి ఆరోపణలు నిజమా కాదా అనేది పోలీసుల విచారణ, కోర్టు తీర్పు తేల్చాలి. కానీ రాజకీయాలు మాత్రం ఇప్పటికే తీర్పు చెప్పేశాయి, పోస్టర్లు వేసేశాయి, డిబేట్లను గెలిచేశాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు నిశ్శబ్దంగా ఉండాల్సింది పోయి రాజకీయ అరుపులే ఎక్కువ అయ్యాయి. ఇదేనా మహిళా భద్రత, లేదా రాజకీయాలకి దొరికిన మరో అంశమా? ఈ ప్రశ్నకు సమాధానం చట్టం చెప్పాలి. కానీ ప్రస్తుతం మాట్లాడేది మాత్రం రాజకీయాలే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel